హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా జ్యూసీగా ఉండే స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. పిల్లలకి స్వీట్స్ అంటే బాగా నచ్చుతాయి కదా. ఈ ప్రాసెస్తో ఒక్కసారి ఈ స్వీట్ని పిల్లలకి చేసి పెట్టండి, వారికి చాలా నచ్చుతుంది. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని దానికి 4 వైపులా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కట్ చేసేసి వైట్ ముక్కల్ని మాత్రమే ఇలా 2 భాగాలుగా చేయండి. ఒక్కొక్క బ్రెడ్ని 2 ముక్కలుగా చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా అంటే ఎక్కువగా ఆయిల్ పోయాల్సిన పని లేదండి, షాలో ఫ్రై లాగా చేసినా సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకోండి. ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేయండి. ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మనకి ఎన్ని స్వీట్స్ కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ని ఇలా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవటమే. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి, వేరొక ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ నిండా పంచదార తీసుకుని వేసుకోండి. 1 కప్పు పంచదారకి 3/4 కప్పు వాటర్ పోసుకోండి. పంచదార బాగా కరిగి షుగర్ సిరప్ అనేది కాగాలి, రెడీ అవ్వాలి. ఈ విధంగా కరిగించండి. ఇలా బాగా కాగుతున్నప్పుడు పాకాన్ని ఒకసారి టెస్ట్ చేయండి. చేతులకి గమ్ములాగా కొంచెం జిగురుగా అనిపిస్తే పాకం ఉడికిపోయినట్లే. దీనిలో కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అలా పాకంలో వేసి ఒకవైపున బాగా పాకాన్ని పీల్చుకొని ఇచ్చిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా బ్రెడ్ మొత్తం కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకునేలా చేయండి. గరిటతో ఇలా 2 వైపులకి టర్న్ చేసినట్లయితే పాకం అంతా కూడా బ్రెడ్ పీసెస్ బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా అయిన తర్వాత పాకం నుంచి తీసేసేయండి. ఇవన్నీ కూడా వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మనం ఎన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసి ఫ్రై చేసుకున్నామో ఆయిల్లో అన్ని బ్రెడ్స్ని కూడా ఇదే విధంగా పాకంలో ముంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని 2 కప్పుల పాలు పోసుకోండి. చిక్కటి పాలైతే రెసిపీకి స్వీట్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. దానిలోకి కొంచెంగా పాలను పోసుకుని పిండంతా కూడా ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలపండి. ఇలా స్పూన్తో బాగా కలిపినట్లయితే మిల్క్ పౌడర్ అంతా కూడా లిక్విడ్ లాగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇలా కలిపి రెడీగా పెట్టండి. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా రావాలి. ఇలా వచ్చిన మిల్క్ పౌడర్ని మనం కళాయిలో పాలు పోసుకుని ఉంచాం కదా, దానిలో వేసేసుకుని బాగా కలపండి. కొంచెం ఉడికిన తర్వాత మరుగుతున్నప్పుడు 1/4 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ కొబ్బరి తురుము అంతా కూడా పాలలో బాగా కలపండి. పాలనేవి బాగా మరిగి స్వీట్ అనేది ముద్దలాగా రావాలి, కోవాలాగా రావాలండి. అంతవరకు కూడా బాగా ఉడికించండి. గరిటెతో కలుపుకుంటూ కళాయి అంచులకున్నది ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి. అడుగున మాడనివ్వకుండా చాలా జాగ్రత్తగా స్లో ఫ్లేమ్లో దీనిని చిక్కబడనివ్వండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఇలా స్వీట్ అంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని పాకంలో వేసి వాటిని పక్కన పెట్టేసుకున్నాం కదా, దానిలో మిగిలిన షుగర్ సిరప్ అంతా కూడా ఇలా
మిల్క్ స్వీట్లో వేసేసి బాగా కలిపి దగ్గరికి ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి. కోవా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ మీదకి ఈ కోవాని ఇలా అంటించి వేరొక బ్రెడ్ పీస్తో స్టఫ్ చేయటమే. ఈ విధంగా ఒక్కొక్క పీస్కి కొంచెం కొంచెం కోవాని ఇలా అప్లై చేస్తూ వేరొక బ్రెడ్ పీస్తో క్లోజ్ చేయండి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్కి కూడా ఇదే విధంగా నేను చూపించిన ప్రాసెస్తో చేయండి. ఇలా 2 బ్రెడ్ పీసెస్కి మధ్యలో కోవా అనేది రావాలి. ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ స్వీట్ అనేది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. పాలు, పంచదార అలాగే బ్రెడ్ ఉంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా, టేస్టీగా, జ్యూసీగా ఉండే బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మిగిలిన పీసెస్ అన్నిటికీ కూడా ఇదే విధంగా కోవాని మధ్యలో స్టఫ్ చేసుకుని బ్రెడ్ పీసెస్ని ఇలా రెడీ చేసి సర్వింగ్ ప్లేట్లోకి రెడీ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.